భారత్ ఇంగ్లాండ్ మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్లో పర్యాటక జట్టు సెకండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి 5 వికెట్లతో చెలరేగడం, అలాగే మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో విజృంభించడంతో ఇంగ్లాండ్ కేవలం 145 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రవీంద్ర జడేజాకు 1 వికెట్ దక్కింది. మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులతో ఆధిక్యం కలుపుకొని భారత్ ముందు విజయ లక్ష్యంగా 192 పరుగుల్ని ఉంచింది ఇంగ్లాండ్. ఇక ఇంగ్లాండ్ జట్టులో 60 పరుగులు చేసిన జాక్ క్రాలే టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వారు టీమిండియా బౌలర్ల ముందు ఒక్కరంటే ఒక్కరు కూడా నిలవలేకపోయారు. బజ్బాల్ అంటూ దాటిగా ఆడే ప్రయత్నంలో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ మొత్తం కుదేలైంది. ఓలిపోప్ అయితే వరుసగా 2 ఇన్నింగ్స్ లోనూ డకౌట్ అయ్యాడు. ఇక సెంచరీ హీరో జో రూట్ 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్ కు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ అయితే విచిత్రంగా అవుట్ అయ్యాడు. దీంతో మొత్తానికి టీమిండియా స్పిన్నర్ల దెబ్బకి 145 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. ఇక భారత్ ముందు ఉంచిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా ఓపెనర్లు బరిలోకి దిగారు. అయితే 3వ రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ కూడా నష్టపోకుండా 40 పరుగులు చేసింది టీమిండియా. రోహిత్ శర్మ 24, యశస్వి జైస్వాల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇక టీమిండియా గెలుపుకు 152 పరుగుల దూరంలో ఉంది. అంటే 4వ రోజు మొదటి సెషన్ లోనే టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.